వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని విద్యార్థుల 8,000 కోట్ల రూపాయల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే వరకు పోరాడతామని చెప్పారు. విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని భవంతురా నగర్లో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు గంటల పాటు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వటం వల్ల గిరిజనులు, పేదవారు పెద్ద సంఖ్యలో రేషన్ తీసుకోవడానికి వచ్చారు. అయితే 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, నెట్వర్క్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటి సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కరికి రేషన్ పొందేందుకు సగటున 20 నిమిషాల సమయం పడుతుందన్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల బస్సులను తనిఖీ చేస్తున్నామని జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 83 బస్సుల్లో 64కు ఫిట్నెస్ చేయించినట్లు చెప్పారు. 19 బస్సులకు చేయించాల్సి ఉందన్నారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ వస్తువులు తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐదయ్య ఇంట్లో వంట మనిషిగా పనిచేసే రవి ఇంటి టెర్రస్ పైన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. పోస్ట్ మార్టం పూర్తి అనంతరం మృతిని స్వస్థలం సైదాపురంకు మృతదేహం తరలించారు. మృతుడి భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని మున్సిపల్ కమిషనర్ నరసయ్య అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తదనంతరం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సివిల్ జడ్జ్ గౌస్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనిపర్తి జ్ఞానసుందర్, ఉపాధ్యక్షులు కార్యంగుల వెంకన్న, లాయర్లు పాల్గొన్నారు. జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివార్లో ఉన్న కవ్వాల్ అభయారణ్యం ప్రకృతి రమణీయతకు మారు పేరుగా మారింది. మండలంలో 5 రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జన్నారం, ఇంధనపల్లి రేంజ్ పరిధిలో ఉన్న వివిధ అటవీ ప్రాంతాలు పూర్తిగా పచ్చదనంగా మారాయి. కొండలు, గుట్టలు, లోయలు చుట్టూరా ఉన్న అడవి పచ్చదనంగా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఆకాశంలో మబ్బులు, వాటిని తాకేలా కొండలు ఉండడంతో ఆ ప్రాంతం అందంగా మారింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కొడుకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా అడ్మిషన్ రిజిస్టర్లు, హాజరు రిజిస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు దిద్దించారు.